తిన్నారండి. गेट पकड़ा वासुगारी पकड़ा ओके ఆర్టీసీ ఎంని కూడా కాదేంటి బా రిపోర్ట్ పేరు అన్న పునన్న ఎన్విఆర్ఎల్ కజిన్ అంట నేను చెప్పాను వచ్చావని ఢిల్లీ నుంచి తప్పట్లేదు అంటున్నాడు ఓకే డ్రెస్ వేసుకున్నాను साइड साइड రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ ఏడుకొండల స్వామి వారిని దేవుడిని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత 5 నెలల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడు కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి, భావితరాలకు మంచి చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు, నూతన కార్యక్రమాలు చేసుకుంటూ 150 రోజుల్లో 150 విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు, గతంలో ఎప్పుడు చూడనటువంటి 1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు, దాంతోపాటు 50,000 దాకా ఉద్యోగ అవకాశాలు, అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకి మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళే దిశగా ముందుకెళ్తా ఉంది. ఆ దేవుని యొక్క ఆశీర్వచనం ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారు, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే రెవెన్యూ కూడా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 79,900 చిల్లర పైచీలకు మొన్న 20వ తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్స్ ఉన్నాయి. దాంట్లో 40,000 దాకా మేము రిడ్రెస్ చేసాము, 39,000 ఇంకా బ్యాలెన్స్ ఉంది. బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి, ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తాను. ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేసి ఒక మంచి సుపరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం.